గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా చులుపిస్తోంది. ఇన్నాళ్లు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కూల్చివేతలు చేపట్టారు. తాజాగా మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాంక్ లేకుండా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నారు. ప్రధాన రహదారిపై భవనం ఉండడంతో కూల్చివేస్తున్నారు. అనుమతులు లేకుండా భవన నిర్మాణాన్ని చేపట్టారని స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భవనాన్ని పరిశీలించారు. ప్రధాన రహదారికి ఆనుకొని అక్రమ నిర్మాణం ఉండడంతో కూల్చివేతకు ఆదేశించారు. ఉదయం నుంచి ఈ కూల్చివేత కొనసాగుతోంది. పోలీసుల భద్రతల మధ్య కూల్చివేతలు చేపట్టారు. పోలీసులు, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనం మెయిన్ రోడ్డు పక్కనే ఉండడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా చులుపిస్తోంది. ఇన్నాళ్లు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కూల్చివేతలు చేపట్టారు. తాజాగా మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నారు. ప్రధాన రహదారిపై భవనం ఉండడంతో కూల్చివేస్తున్నారు. అనుమతులు లేకుండా భవన నిర్మాణాన్ని చేపట్టారని స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భవనాన్ని పరిశీలించారు. ప్రధాన రహదారికి ఆనుకుని అక్రమ నిర్మాణం ఉండడంతో కూల్చివేతకు ఆదేశించారు. ఉదయం నుంచి ఈ కూల్చివేత కొనసాగుతోంది. పోలీసుల భద్రతల మధ్య కూల్చివేతల్ని చేపట్టారు. పోలీసులు, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనం మెయిన్ రోడ్ పక్కనే ఉండడంతో విద్యుత్ సరఫరాని నిలిపివేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా చులుపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియాను అడిగి తెలుసుకుందాం. సుప్రియా, మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్ దగ్గర అయితే ఉదయం నుంచి చూస్తున్నట్టయితే హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. అయితే ఈ రోజు బ్రేక్ ఇచ్చిన హైడ్రా మొత్తం స్టార్ట్ చేసిందని చెప్పాలి. ఈ హైడ్రా కూల్చివేతలు ఏదైతే అయ్యప్ప సొసైటీలో ఉందో ఈ సొసైటీకి సంబంధించిన వాళ్ళైతే దీనిపైన కంప్లైంట్ ఇవ్వడంతో, అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ 5 ఫ్లోర్ల బిల్డింగ్ ని కట్టడం ద్వారా వాళ్ళు డైరెక్ట్ గా వెళ్లి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలవడంతో అయితే ఈరోజు హైకోర్టు ఆర్డర్ తో అయితే కూల్చివేతలు మొదలైన చెప్పాలి. అయితే ఉదయం చూసుకున్నట్టయితే కొంచెము బుల్డోజర్ ట్రైన్ లేట్ గా టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేట్ రావడంతో అయితే కూల్చివేతలు కొంచెం లేట్ గా మొదలైనాయి. అయితే ఇక్కడైతే 5 ఫ్లోర్ల బిల్డింగ్ ని వీళ్ళు కూలగొట్టడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఉదయం నుంచి ఏదైతే కూలగొడుతున్నారో ఇప్పటి వరకు అయితే ఫ్లోర్ కి స్లాబ్ సైడ్ కాంపౌండ్స్ మాత్రమే కూలగొట్టారు. ఇంకా దీనికి కూలుకోవడంతో ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ భారీ పోలీసు బందోబస్తు అవ్వచ్చు, డిఆర్ఎఫ్ బృందాల మధ్య కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఇంకెప్పుడు అయితే ఈ వారంలో చూసుకున్నట్టయితే హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ప్రజలకి తీసుకురాబోతున్నారు. అయితే ఇక్కడ పక్కన చుట్టుప్రక్కల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇది మెయిన్ రోడ్ పైన ఉండడంతో అయితే పొద్దు నుంచి అయితే విద్యుత్ సరఫరా కూడా ఆపేశారు. ఆ తర్వాత ట్రాఫిక్ కి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అంటే మెయిన్ రోడ్ పైన ఈ బిల్డింగ్ ఉండడంతో మెయిన్ రోడ్ కి ఆనుకొని ఉండడంతో ట్రాఫిక్ కి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే పోలీసులు అవ్వచ్చు, బీఆర్ఎస్ బృందాలు అన్ని ఏర్పాట్లతో బందోబస్తుతో ఇక్కడ కూల్చివేతలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఒక్కటే బుల్డోజర్ ఉండడంతో అయితే ఇది చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఇది కూడా 5 గంటల వరకు మాత్రమే హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇది రేపు మొదలుపెట్టి కూల్చివేతలు జరుగుతాయి. శ్వేత. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ. One day.